సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీల రుణ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. వచ్చే 5 ఏళ్లు బ్యాంకు రుణాల వృద్ధి, లాభాలకు ఈ సంస్థలే కీలకమని భావిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు. అంతేకాకుండా ఈ సంస్థల రుణ అవసరాలను వేగంగా మదింపు చేసి రుణాలు మంజూరు చేసేందుకు ఎస్ఎంఈ డిజిటల్ బిజినెస్ లోన్స్ పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం ద్వారా 10 సెకండ్లలో ఎంఎస్ఎంఈల రుణ అర్హతను మదింపు చేసి 45 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. జీఎస్టీ రిటర్న్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆదాయ పన్ను శాఖకు సమర్పించే ఐటీఆర్లలోని వివరాల ఆధారంగా ఎస్బీఐ ఈ పథకం కింద ఎంఎస్ఎంఈల రుణ అర్హతను మదింపు చేస్తుంది. దీంతో ఎంఎస్ఎంఈల రుణ మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న ఎంఎస్ఎంఈల రుణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కొద్దిపాటి రిస్క్ ఉన్న ఈ సంస్థలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు జంకడం లేదు. గత ఆర్థిక సంవత్సరం ఎస్బీఐ ఈ సంస్థలకు 4.33 లక్షల కోట్ల రుణాలిచ్చింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 20% ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరం ఈ రుణ పోర్ట్ఫోలియోను మరింత పెంచుకోవాలి అని ఎస్బీఐ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణపత్రాల జారీ ద్వారా $300 కోట్ల అంటే సుమారు 25,000 కోట్ల రూపాయలను సమీకరించాలి అని ఎస్బీఐ నిర్ణయించింది. డాలర్లు లేదా ఇంకో విదేశీ కరెన్సీ రూపంలో ఈ రుణపత్రాల నిధులు సమీకరించేందుకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. మార్కెట్ పరిస్థితిని బట్టి 1 లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ఈ నిధులు సమీకరిస్తారు. ఏ అవసరం కోసం ఈ రుణపత్రాలు జారీ చేస్తుందో ఎస్బీఐ వెల్లడించలేదు. ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 10,000 కోట్లు సమీకరించనుంది. ఇందులో 6,000 కోట్లు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా, మిగతా 4,000 కోట్లు రుణపత్రాల జారీ ద్వారా సమీకరించనుంది.